మరణాన్ని ఇచ్చాడు. దీనికి జీవాన్ని ఇచ్చాడు, మరణాన్ని ఇచ్చాడు. నా బతుకింతే, నా సేవ ఇంతే, ఈ ప్రజలు ఇంతే అన్నావా, నువ్వు మరణాన్ని విడుదల చేశావు. పౌలు ఏం చేశాడు? ఏథెన్స్ పట్టణానికి పోయినప్పుడు ఏడ్చాడు, పరితపించాడు. ఆ ఏడుపేదయ్యా, నీ ఊరిని చూసినప్పుడు, నిన్ను నిలబెట్టిన గ్రామంలో నీ ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని చూసి నీ గుండె ఎంత కొట్టుకుంది. జాన్ హైడ్ అనండి, మళ్ళీ జాన్ హైడ్ ఇతను మన దేశస్తుడు కాదు, వేరే దేశస్తుడు. ఆయన మన భారతదేశానికి మిషనరీగా వచ్చి ఆ కాశీ వారణాసి ప్రాంతాల్లో తిరుగుతూ రోడ్డు ప్రక్కన మోకరించి ఏడ్చాడు. ప్రభువా, బ్రతికుండగానే ముసలి వాళ్లను ఆ నదిలో పడవేస్తున్నారయ్యా, చిన్న పిల్లలను పసిపిల్లలను నదిలో పడేస్తున్నారు. అది చూశాడు ఆయన. అది చూసి ప్రభువా, ఈ ప్రాంత ప్రజలను రక్షించండి అని ఏడ్చి 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 ఆయన మోకాళ్ళు ఒంటె కాళ్ళ మోకాళ్ళుగా మారిపోయాయట. ఒంటెకాళ్ళు మోకాళ్ళుగా మారిపోయాయి. ఒంటెకాళ్ళు కదుర్లు కట్టుంటాయి, అలా మారిపోయాయి. పూర్వకాలంలో ఒక వ్యక్తిని పాట పాడటానికి, సాక్ష్యం చెప్పడానికి, బలిపీఠం మీద నిలబెట్టడానికి వాళ్ళు చూసింది ఏంటో తెలుసా? మోకాళ్ళు చూసి వాళ్ళను నిలబెట్టారు. ఇప్పుడేమో చదువు చూసి, డబ్బు చూసి, తెలివి చూసి నిలబెడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మోకాళ్ళు చూశారు. ఎంత నలిగిని మోకాళ్ళు. ఆ హైడ్ అనేవాడు కాళ్ళు, ఒంటెకాళ్ళు మోకాళ్ళుగా మారిపోయి ఏడ్చి 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 ఎడవైపున ఉండాల్సిన గుండె వైపుకి వచ్చేసింది. చచ్చిపోయేటప్పుడు వైద్యులు పరీక్ష చేస్తే, అయ్యో ఇతని గుండె ఎడవైపున ఉండాల్సిన కుడివైపుకి జరిగింది. ఆ మరణ పడక మీద పడుకొని కూడా ఏడుస్తున్నాడు, అయ్యా ఆ ప్రజలను రక్షించు రక్షించు. పౌలు కూడా ఏడ్చాడు. ఏథెన్స్ పట్టణ విగ్రహాలు చూసిన, నీవుంటున్న ప్రాంతంలో ఉన్నటువంటి త్రాగుబోతులను, వ్యభిచారులను,